హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి విత్ డాటర్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఏదో మా ఇల్లు లాగా లేదని అనుకుంటున్నారా? ఎస్ గైస్, మా ఇంటికి వచ్చాము. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. నేను రాను రాను అంటే మా మమ్మీ ఒకటే రా రా అన్నది. నాకేమో ఒక్కరోజు వచ్చి పోవడం నాకు నచ్చదు. ఒక 2 డేస్ 3 డేస్ ఉంటే కానీ నాకు తృప్తి ఉండదన్నమాట. మీరు రాగానే మా నాన్నమ్మ చూడండి ఏంటో అలా కొట్టిందో. ఊకొత్తే అలా బియ్యం అయిపోతుందని నేను రోజుకి వస్తాను అరే చిట్టి నాకు అన్నాడు చూసిప్పి ఇక మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్దామని అయితే అనుకుంటున్నాను. కానీ ఏమైతుందో చూడాలి. అసలు నాకు రాగానే పోబుద్దే కాదు. అందుకే రాననమాట. వస్తే మాత్రం 3, 4 డేస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మా డ్యాడీ కాల్ చేసిండు మా ఆయనకి. కాల్ చేసి రమ్మంటే వచ్చాము. ఏం పని మీద వచ్చామో నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే మీకు షేర్ చేస్తాను. ఖచ్చితంగా నా ఛానల్‌ని వాచ్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. మన పిల్లలొచ్చినంక మనల్ని పట్టించుకోవడం మానేస్తారు పుట్టింటి వాళ్ళు. చూడండి మా హన్సినికి ఎన్నినే మందలిస్తాళ్ళు. అసలు నన్ను మందలిచ్చినోళ్ళే లేరనమాట. ఇప్పుడు నేనుగా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరే ఇంపార్టెంట్ అయ్యిళ్ళు. మా వాళ్ళకి. వాళ్ళనే కిసులెడతాళ్ళు. వాళ్ళనే ఎట్లున్నావురా అది ఇది అని అడుగుతున్నారు. మా హన్సీ చూడండి వాళ్ళ జయమ్మ కాడికి పోయి చేరేసింది ఆల్రెడీ. కొంచెం కొత్త అయితదనమాట మా హన్సీకి. వాళ్ళ కెన్నీ అయితే కొంచెం నార్మల్ అయిపోయింది. హన్సీ ఇంకా నార్మల్ కాలేదు. కొంచెం అయినాక నార్మల్ అయితది. అప్పుడు అమ్మమ్మ తూక పడతదనమాట. వస్తానమంటే చాలు ఇగ మా మమ్మీ ఏదో ఒక స్పెషల్ చేసి పెడతాదనమాట. అనుకున్న ఏదో ఒక స్పెషల్ చేయొచ్చని. అప్పటికి ఇది ఎత్తనే ఉన్నది. ఇగ వచ్చి 5 మినిట్స్ కూడా కాలే గిన్నెప్ప తెచ్చి ఇచ్చేస్తాంది. ఇంగా ఇంత తనివితీరా ముద్దాల్లే మనవరాల్ని ఇంకా. ఇగ ఒకటే కిసులు పెడతాంది. ఏ పని మీద వచ్చామో నెక్స్ట్ వ్లాగ్‌లో పోస్ట్ చేస్తా గైస్. బై ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.